హలో. హలో. అన్న నమస్తే. నా పేరు వెంకటేష్. మొన్న ఫోన్ చేసినావు చూసినావా? నమస్తే. మొన్న టీఎంఆర్ చూసాను ఫోన్ చేసినావు కదా నాకు. వెంకటేష్. చెప్పు వెంకటేష్. గదే మరి మధ్యలో ఫోన్ చేయలేదు. ఆ రోజు మనది ఆడియో ఇప్పుడు నువ్వు మాట్లాడిన ఆడియో నేను ఛానల్‌లో పెట్టినా. ఓకే. దాదాపు 22,000, 23,000 మంది చూసిర్రు. దాని కామెంట్ కూడా చాలా మంది చేసిర్రు. మస్తు మంది షేర్ చేసిర్రు. ఓకే వెంకటేష్. ఏంది ఏమన్నా ఎవరైనా బెదిరించారా నేను? దేనికి వెంకటేష్? ఎవరెందుకు అ బెదిరిస్తారు? అదే నువ్వు మాట్లాడిన దానికి ఎవరైనా బెదిరించారా అంటున్నా? ఏం లేదు, అలాంటిది ఏం లేదు. హ్మ్. ఎందుకు బెదిరిస్తారు వెంకటేష్? గదే మరి వారం నుంచి మళ్ళా ఫోన్ చేయలేదు ఏందని అదే రూల్స్ ఉంది. మళ్ళీ ఏయడం అంటే అట్లా అని కాదు. నువ్వు నువ్వు భయపడుతున్నావా అని నేను అప్పుడు అట్లా నాకేం చేసిన. భయం అన్నా, నువ్వు భలే ఉన్నావు. దాని గురించనే నీకు చేసిన. మన బీసీ వర్గాన్ని ముందుకు తీసుకెళ్ళు అని చెప్పడానికి ఆ! చేసిన. అట్లా దానికి మీరు సపోర్ట్ చేయండి, మరి ఏమన్నా అవుతుందా అన్న రకంగా నేను మాట్లాడినా వెంకటేష్ అట్లా. ఆ! ఆ, మరి అంటే నువ్వు ఏదో నువ్వు నువ్వు బీసీ సామాజిక వర్గమేనా అన్న? 100% కదా వెంకటేష్, అందులో ఏమున్నది? హ్మ్. లేకుంటే నేను ఎందుకు అంత మాట్లాడతా వెంకటేష్? సరే అన్న, మరి ఇప్పుడు మల్లన్నను అరెస్ట్ చేస్తారని అంటున్నారు జనాలు. మరి నువ్వేమంటావు? మల్లన్న అరెస్ట్ చేస్తారా? లేకపోతే ఇదంతా కవితక్క ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చింది, మల్లన్న కంప్లైంట్ ఇచ్చిండు. మరి ఎవరిని అరెస్ట్ చేస్తే మంచిగుంటదంటావు? ఇప్పుడు తప్పు చేసినోడిని అరెస్ట్ చేసుడా? లేకపోతే ప్రశ్నించినోడిని అరెస్ట్ చేసుడా? వీళ్ళను అనేది పక్కన పెడితే, ఆ! వీళ్ళిద్దరిది అనేది పక్కన పెడితే ఆ! ఇంకో కొత్త కోణం వస్తుంది. ఏంటిదది? ఈ మధ్యలో నిన్ననో మొన్ననో వస్తుంది, ఇది ఈటల రాజేందర్ కానీ ఎవరెవరో అని. హ్మ్. అంటే ఈటెల రాజేందర్ పార్టీ పెట్టాలని అంటుర్రా జనం? ఏ, వచ్చి అది మాకు తెలియదు కదా. వాళ్ళు వచ్చి ఇక్కడ ఎందు గురించి అన్ని కార్లు పట్టుకొని వచ్చి కానీ వెంకటేష్ ఇటీను హ్మ్. మాట్లాడుతుండు, వాళ్ళ వచ్చేలో అభిమానం బాగానే ఉంది. హ్మ్. మరి ఒక మాట బీసీ వర్గం గురించి ఏమన్నా మాట్లాడిందా వెంకటేష్? ఏమన్నా గదే గదే గదా! మాట్లాడలే. ఇప్పుడు జనం అనేది గదే గదా! ఇప్పుడు నువ్వు ముదిరాజు అంటే ఇప్పుడు గతంలో ఒకసారి ముదిరాజులు అత్యధిక జనాభా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారంటే ముదిరాజుల గురించి వాడెవడో మీటింగ్ పెట్టేదేంది? మనం పెట్టుకోమని మీటింగ్ పెట్టిండు. మరి ఇయ్యాల బీసీ ఉద్యమం ఇంత పెద్ద ఎత్తున మాట్లాడుతుంటే అందరూ ప్రతి అంశం గురించి కూడా ప్రతి పార్టీ కూడా బీసీల అంశం గురించే మాట్లాడితే మరి నేను ఇది చేసినా, అది చేసినా అంటాడు గానీ ఆయన మాట్లాడతలేడు కదన్న. బీసీల అంశం గురించి నేను ఒక బీసీ బిడ్డనే, బీసీ రాజ్యాధికారం ఎట్లా రాదో చూస్తా అని అంటలేడు కదా ఆయన మరి. ఏ- అట్లా అనట్లేదని కాదు, అది ఆ! అది అది ఎందుకు అనట్లేదని వాళ్ళు 10 మందో 20 మందో 100 మందో వచ్చేళ్ళు ఉన్నారు. హ్మ్. నేను అండా ఉన్నా అని వాళ్ళకి ఇచ్చాను. హ్మ్. బాధ లేదు, ప్రాబ్లం లేదు, బాగానే ఉంది. హ్మ్. నేను ఈ వర్గానికి నేను ఇప్పుడు ఉన్నాను అని అప్పుడు తెలంగాణ అప్పుడు ఏమన్నా మాట్లాడిండో లేదో నాకైతే తెలియదు. హ్మ్. డివైడ్ అయ్యేటప్పుడు. తెలంగాణ ఉద్యమకారుడే. మంచి ఉద్యమకారుడే. తెలంగాణకు కేసీఆర్ పార్టీకి పైసలు లేకపోతే ఈయననే ఇచ్చిండు గానీ, అంటే ఈయన అప్పటికే ఈటల రాజేందర్ అన్న అప్పటికే ఆర్థికంగా బలంగా ఉన్నాడు గానీ. అది ఏమన్నా ఉండని వెంకటేష్, అది అప్పుడు హ్మ్. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఇంతమంది ఉన్నప్పుడు, మొన్న మాట్లాడినప్పుడు అందరు వచ్చినప్పుడు నేను ఉన్నా అది ఇది అన్నప్పుడు హ్మ్. ఒక మాట మన వర్గాలను మనం తీసుకెళ్దాం అనే విధానంగా అనేది ఎందుకు మాట్లాడలేదు అనేది ఒకటి ఉన్నది. హ్మ్. అంటే వీళ్ళు ఒకటేనా వెంకటేష్ అనేది, డబ్బులు సంపాదించుకోవడానికి, ఆ! బిజినెస్లు చేసుకోవడానికి, వాళ్ళని కాపాడుకోవడానికి, ఆ! ప్రజల్ని కార్యకర్తల్ని వినియోగించుకోవడానికే ఉన్నారా వెంకటేష్ వీళ్ళు? అంటే ఇప్పుడు నెక్స్ట్ ఇగ బీఆర్ఎస్ అయిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేది బీజేపీ అని ఇప్పుడు ముఖ్యమంత్రి పీఠం కోసం కొట్లాడతారా? ఇట్లా బండి సంజయ్, ఈటల రాజేందర్ మరేమన్నా? అది ఉన్నదా? అగ్రవర్ణాలతోని వీళ్ళు కుమ్మక్కయి ఆ! ఈ బీసీ పార్టీ రాకుంటే ఉండడానికి, ఇదే డ్రామా. మనలను డైవర్ట్ చేయడానికి ఉన్నారా వీళ్ళు? గదే మరి ఇదొక డ్రామా ఆడుతుర్రా ఏమన్నా?
ఇది కూడా కరెక్టేనా కదా వెంకటేష్ ఇది? అవునవును మరి. అగ్రవర్ణ ఇప్పుడు వీళ్ళు అగ్రవర్ణాలతోని కుమ్మక్కు కాకుంటుంటే ఈ గొడవ ఎందుకు తీసుకొస్తారు? ఉమ్. అది లేదు అనుకుంటే నా బీసీ వర్గం అనేది మాట్లాడాలి కదా ముందు. మరి కదా ఇటు బండి సంజయ్ కూడా బీసీల అంశం గురించి మాట్లాడతలేడు. నరేంద్ర మోడీ అంటాడు ఈయన, మరి ఆయన ఇటల రాజేందర్ ఆయన కూడా సపోర్ట్ చేస్తలేడు. మరి దీని ఈ డ్రామా అంతా ఏంది? ఇది 2-3 రోజులు రచ్చ జరుగుతుంది. మనకు వెంకటేష్ ఒకటి ఉమ్. సెంట్రల్ ఓకే, ఉమ్. కానీ వీళ్ళు ఉన్నది ఇక్కడ మన దగ్గర మన సామాజిక వర్గం కదా. ఉమ్. ఇప్పుడు వాళ్ళు సంపాదించుకొని ఉమ్. వాళ్ళ పిల్లలకు పెడతారు. అవును. మనం ఇంత కష్టపడి మన వాళ్ళకు పెట్టాలని వాళ్ళు చనిపోయిన తర్వాత వెంకటేష్ ఒక్కటి నేను చెప్తే వాళ్ళు సంపాదించుకొని వాళ్ళ కుటుంబ సభ్యులకు వాళ్ళకు వీళ్ళకు వాళ్ళ ఆస్తుల్ని కాపాడుకోవడానికి వాళ్ళు ఉంటారా? మన సామాజిక వర్గాన్ని ఇంత ఉన్న సామాజిక వర్గాన్ని కాపాడుకోవడానికి ఉంటారా వీళ్ళు? అదే కదా ఇప్పుడు కార్యకర్తలు ఎప్పుడు కార్యకర్తలనే మిగిలిపోవాలా? మరి వీళ్ళు ఇప్పుడు ఇటు విను వెంకటేష్ ఒకటి చెప్తా. సంపాదించుకున్న సంపాదన వాళ్ళ కుటుంబీకులకు పెట్టుకొని కార్యకర్తలకు భోజనాలు పెడతాలు కావచ్చు, ఏదో వగేరా వగేరా ఉంటుంది. వాళ్ళు రేపు చనిపోయినాక వాళ్ళు ఒక్కటి అంత పెద్ద మనుషులు, ఇంత మంచిగా చెప్పే విధానం ఉన్న వ్యక్తులు, అంత పెద్ద మనుషులు, ఇంత విధానం ఉన్న వాళ్ళు ఏం అరే నేను చనిపోతే వీళ్ళు సంపాదించుకున్న దాంట్లో వాళ్ళు వచ్చి రేపు తిరిగారు తెలుసా వెంకటేష్? చనిపోయినాక వాళ్ళు మన బీసీ వర్గానికి వీళ్ళు నా వాళ్ళు రేపు చేసిల్లన్న పేరు అనేది ఉంటది రేపు. అదే అర్థమైందా వెంకటేష్? అంటే ఇప్పుడు వీళ్ళది ఎట్లున్నదంటే తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ గురించి మాట్లాడినోడు కూడా జై తెలంగాణ అన్నాడు. ఎందుకంటే తెలంగాణ ఇచ్చటట్టే ఉన్నది అని ఎంతో కొంత తెలంగాణ ప్రజలు మేలు చూసి, అప్పుడు కూడా తెలంగాణలో కొందరు దొంగలు ఏం చేశారంటే కొన్ని పార్టీలలో ఉండి తెలంగాణకు ఇక మేము ఇటు జిందాబాదులు కొట్టలేము, అటు పార్టీని విడిచిపెట్టలేము అట్లా ఉన్నారు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఎవడైతే జిందాబాదులు కొట్టిండో ఆడు పరిస్థితి ఘోరం అయిపోయింది కొందరి పరిస్థితి. ఈ నై తెలంగాణ అన్నోడు ఎంతో కొంత తెలంగాణ ఉద్యమానికి దూరంగా ఉన్నోళ్ళు మంత్రులు అయిపోయారు అసలు ఆ ఉద్యమానికి సంబంధం లేకుండా. ఒకటి వెంకటేష్ అది అట్లా ఉన్నప్పుడు ఎంత మంది నాశనం అయిందో జనాలకు తెలుసు అప్పుడు. అవును తెలుసు. అంటే ఇప్పుడు జనరేషన్ పాస్ట్ ఉన్నది కదన్న. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎట్లా అయిపోయింది, తెలంగాణ ఉద్యమ ద్రోవులు ఎట్లా మంత్రులు అయ్యారని చూసిరు. ఇప్పుడు బీసీ ఉద్యమం గురించి మాట్లాడినోడు రేపు బీసీల మంత్రి పదవులు ఏదో పదవులు అనుభవిస్తే ఊరుకోరు కదా. ఊరుకోరు. ఉన్నది వాళ్ళకు ఎప్పుడు చూపించాలో వాళ్ళకు చూపిస్తారు. వాళ్ళు ఆస్తులు కూడా పెట్టుకొని వాళ్ళకు వాళ్ళ కుటుంబాలకు వాళ్ళ తరాలకు నిలబడేలాగా వారు ఉండేలాగా చూసుకుంటున్నారు. అదే మెంటాలిటీ పబ్లిక్ లేదా వెంకటేష్? అది అదే చూస్తారు కదా ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంటే పబ్లిక్ లేదా అది? ఇప్పుడు వాళ్ళు వచ్చి భుజాల మీద చేతులేసి ఫోటోలు దిగి నేనున్నా నేనున్నా ఈయన మాట్లాడుకుంటే చేసుకుంటే పోతాయని మాట్లాడుతా నువ్వు చేసి పోతాంటే వాళ్ళకి తెలియదా పబ్లిక్ నువ్వు ఏం చేస్తున్నావు? నిన్ను ఎప్పుడు ఏం చేయాలని తెలియదా? తెలంగాణ ఆంధ్ర అనేది విడిపోయేటప్పుడు కూడా అంతమంది వచ్చి చేసినా కూడా ఏముంది జరిగిందట? ఏముంది? కేసీఆర్ కోట్లు సంపాదించారు. కేసీఆర్ కొడుకు కేసీఆర్ కూతురు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎంత బూడిదలా కలిసిపోయింది. 10 సంవత్సరాలు అధికారానికి దూరంగా ఉన్నది. మంచి మేధావులు. ఇప్పుడు విషయం ఏంటంటే సరే 10 సంవత్సరాలు దూరంగా ఉన్నది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఎవరు ఉన్నది? మళ్ళా కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే అగ్రకులాల పాలకులే పరిపాలిస్తారని ఎప్పటి నుండి అయితే పేరు ఉన్నదో మళ్ళీ అదే ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత గ్యాప్ వచ్చినా కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చినా కానీ మళ్ళీ గాళ్ళే దగ్గర మళ్ళీ గల్లే పదవులు పంచుకుంటారు. కానీ బీసీలకు ఎస్సీలకు వచ్చింది ఏమున్నది? అలా ఒరిగింది ఏమున్నది? కనబడుతుంది అది. నువ్వు చెప్పాల్సిన అక్కర్లేదు వెంకటేష్. అది అక్కడ కనబడుతుంది. మొన్న ఒక నాయకునికి మన ఒకటి ఈ తిరుమల మల్లన్న మీద ఇన్సిడెంట్ జరిగింది. మంచి విను, నువ్వు ముందు అడిగినావు కదా నన్ను. అది జరిగినాక ఇప్పుడు అదే కదా జరిగేది. అరెస్ట్ ఎందుకు చేస్తలేరు? అదే ఇప్పుడు జనం కూడా అదే అడుగుతున్నారు. మరి ఇటు విను వెంకటేష్, నువ్వు ఎందుకు చేస్తలేరు? తప్పెవరిది?
ఈ ప్రభుత్వం అన్నట్టు ఉన్నోళ్ళు తప్పు. ఆగు వెంకటేష్, ఉన్న వాళ్ళను అరెస్ట్ చేయాలి కదా, ఉమ్, తప్పు ఉన్న వాళ్ళను అరెస్ట్ చేయాలి కదా, ఎందుకు చేస్తలేరు? అంటే ఇక్కడ జరిగేది ఏంది? అగ్రవర్ణాల కుట్రనే కదా ఇది. అవునవును. అది కనబడుతుంది కదా వెంకటేష్. అది ఉమ్, లేదు, ఇప్పుడు నువ్వు ఏదైనా చిన్న అది చేయి, నేను తీసుకోపోవరా? ఉమ్. ఇప్పుడు జరిగే అగ్రవర్ణాలు అంటే మాట్లాడు ఇప్పుడు వీళ్ళకు బీసీల గురించి మాట్లాడు తప్ప మరి ఇక. కావాలి కదా, ఒక నాయకుడిని తీసుకొని వెళ్ళాలి కదా. ఆ, వాళ్ళకి ఏంది, వాళ్ళకి ఎట్లా ఉంది, ఎన్ని రోజులకైనా మేమే పరిపాలించాలి, మేమే ఉమ్, ఉండాలి అన్న ఆంధ్రతోని కలిసి ఉన్న గవర్నమెంట్నే తన్ని ఎల్లగొట్టినాం. ఉమ్, ఇప్పుడు ఇది అంత పెద్ద విషయం కాదు ఇది. ఉమ్. అంటే ఇప్పుడు అన్న నీ వీళ్ళకే ఆలోచన అన్న, ఇప్పుడు మల్లన్న ఆ, విషయంలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తా అంటావు? ఇప్పుడు ఒకవేళ ఈ 42% అది ఇది రిజర్వేషన్లు కాకుండా నిజంగా వీళ్ళు చేతులు ఎత్తేసి మల్లన్న అరెస్ట్ చేసి జైల్లో పెట్టి స్థానిక ఎన్నికలు పెడతారని అనుకుంటారు. పబ్లిక్ కూడా అట్నే అంటారు. ఈ 2-3 రోజుల చర్చ అదే నడుస్తుంది. ఇవాళ పార్లమెంట్ నడిచింది కదా ఇవాళ. ఆ. అందులో ఏం మాట్లాడిల్లాడా? ఇప్పుడు కాంగ్రెస్ పార్లమెంట్ ఏం వాళ్ళు నడిచినా కానీ కాంగ్రెస్ చెప్పినట్టు బీజేపీ ఏది కదా అన్న. చేయదు కానీ వీళ్ళు ఏం మాట్లాడిల్లు వెంకటేష్ అక్కడ విన్నావా నువ్వు? నేను చూడలేదన్న ఇవాళ పార్లమెంటు. మరి అది ఇవాళనే కదా, ఇవాళ స్టార్ట్ అయిందా? ఆ. మరి అక్కడ ఏం మాట్లాడిల్లు అది? అంటే వాళ్ళ గేమ్ అది అంతా వాళ్ళది ఇవన్నీ చెప్తారా వెంకటేష్? ఇవన్నీ ఉమ్. అంటే ప్రజలకు బీసీలను మోసం తెలియదా? చేస్తారంట ఇవన్నీ మళ్ళా. ప్రజలకు తెలియదా ఇవన్నీ? అర్థమైందా? ఉమ్. ఇది ఎవరి కుట్ర, ఏంటిది, ఎలా ఉంటది అనేది ఉంది అది. ఉమ్. అంటే ఇప్పుడు కవితక్క ఏం తప్పు చేయనట్టు తిరుగుతుంది. మరి ఇట్లా కవితక్క సంగతి ఏంది? కవితక్క జనాలు ఎట్లా అంటే అర్థం అది చేసుకోవాలి? వాళ్ళ డాడీ ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగొట్టిండు వెంకటేష్. మనం ఉమ్, మాట్లాడద్దు, ఉమ్, వదిలేసేయాలి, ఉమ్, మాట్లాడి ఇక చేయద్దు. మన టార్గెట్ ఏంది? మన టార్గెట్ అనే కాదు, ఉమ్, మనం ఏంది, మన బీసీ వర్గాల మనం వెళ్ళాలి. వాళ్ళ పిల్లల గురించి, వాళ్ళ మనవాళ్ళ గురించి, వాళ్ళ ఆస్తులు సంపాదించుకొని కాపాడుకోవడానికి వాళ్ళు వెళ్తుళ్ళు. ఉమ్, మనం ఏంది, మన బీసీ వర్గం, మన పిల్లలు, మనం వెళ్ళడానికి మనం చేసుకోవాలి బస్. మన ఉమ్, దగ్గర ఓట్ బ్యాలెన్స్ ఉన్నది. ఉమ్, ఒగని డబ్బు మనకు వద్దు, ఉమ్, ఒగని డబ్బు మనకు వద్దు. గదే ఇప్పుడు మన మల్లన్న ఓటు చెప్పేది కాదే మనకే. కదా, దామాషా ప్రకారం మా వాట ఉమ్, వెంకటేష్ సిటీలో ఉమ్, ఒగని డబ్బు మనకొద్దు, మన ఉమ్, ఓటు మనకే. ఉమ్, ఇది ఒక్కటే పెట్టుకోవాలి వెంకటేష్. ఉమ్, ఒగని డబ్బు మనకొద్దు, వాని డబ్బు తీసుకొని మనం వెళ్ళి అవన్నీ ఇవన్నీ చేయడం అది కాదు. ఒగని డబ్బు మనకు వద్దు, మన ఉమ్, డబ్బు మన ఓటు మనకు కావాలి. అది ఒక్కటి బస్. ఉమ్. మన బీసీ సమాజ వర్గానికి తెలియజేయాల్సింది ఇది ఒక్కటే వెంకటేష్. ఉమ్. అంటే ఓట్లు తీసుకోకుండా డబ్బులు తీసుకోకుండా ఓట్లు వేసి మనోనికి మనం ఓట్లు వేసుకుంటే మనం గెలుస్తాం సింపుల్గా. చేసుకోవాలి కదా ఉమ్, అది. ఉమ్, అది చేసుకోవాలి కదా. ఇంకెన్ని రోజులు ఉమ్, వాళ్ళ డబ్బులు ఎందుకు? మనది మనం చేసుకున్నాక మన పిల్లలు కానీ, మన వాళ్ళకి కానీ, సమాజ వర్గానికి కానీ. ఉమ్. ఇప్పుడు మనలో ఎట్లున్నదంటే దున్నపోతు గడ్డేసి బర్రెకు పాలు విన్నట్టు. అంటే ఇప్పుడు అధికారం ఎవరికో ఇచ్చి అభివృద్ధి బీసీలు కావాలంటే ఎట్లా అవుతారు? అది ఒకప్పుడు ఉన్నది అది. ఉమ్, అవన్నీ అప్పటి మాటలు అవన్నీ. ఇప్పుడు ఉమ్, అది అన్నీ ఏది లేదు, ఉమ్, ఎక్కడ లేదు. అవన్నీ చెప్పుడు మాటలు, ఉమ్, మనల్ని డైవర్ట్ చేయడానికి అవన్నీ ఏం లేదు. పబ్లిక్ లో బాగానే ఉంది. ఉమ్, ఎవ్వడు ఏమి వచ్చి ఏది చేసినా ఉడకబెట్టేది ఏమి లేదు. ఉమ్, కొందరిని ఇంకొకటి వెంకటేష్, ఉమ్, కొందరిని బదనం చేయడానికి, ఉమ్, అర్థమైందా, ఉమ్, మనలో మేల్కొల్పే వ్యక్తిని బదనం చేయడానికి నానా రకాలుగా చెప్పడానికి మనకే ఫిట్టింగ్లు పునరుచ్చే పెడతారు. రకంగా ఉన్నారు. ఉమ్, అర్థమైందా? వాళ్ళే మనకు అర్థమవుతుంది, అవును. తెలుస్తుంది. ఉమ్, అభిమానం అనేది వాళ్ళు చెప్తే పెరగదు, నువ్వు అంటాం అది. ఉమ్, నువ్వు దున్నపోతుకు ఆవుకు గడ్డి పెట్టి దున్నపోతుకు పాలు పెడతానని అన్నారు చూడు, ఉమ్, వాడు చెప్పే మాటలు కూడా అట్లనే ఉన్నాయి వెంకటేష్. ఉమ్, అర్థమైందా? ఉమ్, ఇవి ఈ రకంగా చేసిండు అది అంటే ఉమ్, ఎలాంటి అనేది క్యారెక్టర్ అనేది అర్థమవుతుంది వెంకటేష్ అక్కడ.
ఉమ్, వానికి అర్థం అవ్వట్లేదు చెప్పే వ్యక్తికి. ఉమ్, వాడు ఎందుకు చెప్తాడు అనేది పబ్లిక్ అర్థమైపోతుంది. ఉమ్. ఈజీగా దానికి అంత చెప్పాల్సిన పని లేదు వెంకటేష్. ఉం? అంటే ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్నోళ్ళు, బీజేపీలో ఉన్నోళ్ళు, కాంగ్రెస్లో ఉన్నోళ్ళు నాయకులు మరి బీసీల గురించి ఎవరు మాట్లాడతలేరు. ఎవరు మాట్లాడినా కానీ ఏదో పార్టీల గురించి అలా పార్టీలకు మైలేజ్ తీసుకొచ్చడం కోసం పని చేస్తున్నారు అన్న. మరి వీళ్ళని ఏం చేయాలి ఈ బీసీ ప్రజలు? వాళ్ళు వాళ్ళ స్వార్థాల గురించి చేస్తుళ్ళు వెంకటేష్. నీకు ఇంతకుముందు చెప్పింది అదే. ఉమ్, వాళ్ళ సంపాదన, వాళ్ళ బిజినెస్లు, వాటి గురించి వర్క్ చేస్తున్నారు. ఉమ్, మన గురించి కాదు. వాళ్ళకు ఇంతకుముందుకున్న నాయకుల గతే ఇప్పుడు పడుతుంది. అందులో జల్లడవటంగా మిగిలిన వాళ్ళు ఇప్పుడు వచ్చిళ్ళు. ఉమ్. వీళ్ళంతా తుడుపుకుంటారు మళ్ళీ. అదే అంటే వీళ్ళు జనాలు ఓట్లకి మళ్ళీ వీళ్ళు ఏందనేది వీళ్ళ ప్రతాపం ఏందనేది చూపెడతారు. ఇప్పుడు ఎవడు మాట్లాడింది మన హక్కుల గురించి, మన కోసం ఎవడు మాట్లాడాలని తెలుస్తుంది కదా జనానికి అయితే. వీళ్ళకి అర్థమవుతుంది ఫ్యూచర్ ఉన్నది వెంకటేష్ వీళ్ళకు. వాళ్ళు బయటికి వచ్చి ముందుకు వచ్చి ఉమ్, మాట్లాడాల్సినవి చాలా ఉన్నాయి. వాళ్ళు ఒక బీసీ గురించి అని ఒక్కరు కూడా ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు వాళ్ళు. ఇప్పుడు ఉమ్, అర్థమవుతుందా వెంకటేష్? ఉమ్. ఎవరి నోట్లకి వెళ్ళిందా వెంకటేష్? ఇంకా బీసీల ఓట్లతోనే కదా వెంకటేష్ గెలిచింది. అవునవును. వాళ్ళు బీసీల గురించి ఒక్కసారి అని మాట్లాడుతున్నా వెంకటేష్. ఎంత అన్యాయం వెంకటేష్ ఇది! ఇంత ఘోరంగా ఉంటుందా వెంకటేష్ ఇది? సరే అన్న చూద్దాం మరి ఎట్లా జరుగుతుంది ఏం కదా అన్న చూద్దాం కానీ. ఇది ఇంత ఘోరంగా వాళ్ళు వాళ్ళ సంపాదించుకోండి. వాళ్ళని ఏమంటున్నాను నేను వాళ్ళని అనేది. ఉమ్, వాళ్ళు ఈ మన ఉన్న ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మినిస్టర్లు కానీ ఉమ్, సంపాదించుకోండి. ఉమ్, మీరు వాళ్ళ దాంట్లో చనిపోయినాక మీరు రేపు వచ్చి ఆ ఇళ్ళలో ఉండరు. ఉమ్, ఆ బీసీల గురించి ఉంటే రేపు ఆ పేజీలను అక్కడనో ఇక్కడనో వాళ్ళ గురించి మాట్లాడుకోవడానికి ఉంటది. ఉమ్, అది చేయండి. అది ఉమ్. సంపాదన ఏమున్నది? అప్పుడు చనిపోయినాక వాళ్ళు పట్టుకొని పోతారా వెంకటేష్? వాళ్ళు అవునవును. ఎంతమంది ఎది కాలేదు వెంకటేష్? అవును. ఎంతమంది అంటే ఇప్పుడు వీళ్ళు ఎంతసేపు ఉన్నా మాట్లాడద్దానికి మేము ఎదిగినాం, మేము ఇంతమందికి సాయం చేసినాం అంటే మీ కింద అంతమందికి సాయం చేసేటోడు కూడా నాయకుడిని తయారు చేయాలి కదా వీళ్ళ లక్ష్యం. తయారు చేయాలి. కానీ వాళ్ళు సంపాదన గురించి చూస్తుళ్ళు అన్నట్టే కదా వెంకటేష్ ఇక్కడ అర్థమయ్యేది. అవునవును. సంపాదన గురించి చూస్తుళ్ళు కానీ వీళ్ళు ఉన్నారు, అగ్రకుల వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మాట ఎందుకు వింటారు? అరే నా నా సామాజిక వర్గం ఉన్నది ఇక్కడ. ఉమ్, నేను ఎందుకు నా సామాజిక వర్గాన్ని నేను ఎందుకు అన్యాయం చేస్తా? నేను నా సామాజిక వర్గం వెంబడి నేను ఉంటా. నేను అవును. నీ డబ్బొద్దు నువ్వద్దు అని ఆడ అట్లా రావాలి. కానీ వాళ్ళు డబ్బు డబ్బు వాళ్ళు ఇచ్చే డబ్బుకు ఆశపడతలేదు. కానీ అది ఎవడు విన్నాడు వెంకటేష్? చూద్దాం మరి వీళ్ళను ఎట్లా అంటే తెలంగాణ ఉద్యమ ద్రోవులను ఎట్లయితే గుర్తించారో ఈ బీసీ ద్రోవులను కూడా అట్నే గుర్తిస్తారన్న ఏముందన్న. బీసీ ఉద్యమం గురించి ఇప్పుడు బీసీ రాజ్యాధికారం రేపు బీసీలు ముఖ్యమంత్రి అయినాక ఎవరిని గెలిపియాలి, ఎవరిని గెలిపిస్తే బీసీ ముఖ్యమంత్రి అవుతారని తెలిసే కదా. వాళ్ళు అర్థం చేసుకొని సపోర్ట్ చేస్తే సపోర్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు వెంకటేష్. వాళ్ళు ఉమ్. మేము వాళ్ళు ఏం మీ సపోర్ట్ చేసినా డబ్బు వాళ్ళ పార్టీ ఉనికిని కాపాడుకోవడం కోసం. ఆ పార్టీ కానీ ఏ పార్టీ వాళ్ళు ఉన్న వాళ్ళు అదే చూస్తారు. నీ డబ్బొద్దు, మా ఓటు మాకే. ఉమ్, నీ డబ్బు మాకు వద్దు, ఉమ్. మా ఓటు మాకే. బస్ ఇది అంతే. ఒక్కటే వెంకటేష్. నీ డబ్బొద్దు, మా ఓటు మాకే మేము అనుకున్నామంటే ఎంతసేపు వెంకటేష్ ఇది? అవును. ఇదే వాళ్ళకు రావాలి కదా వెంకటేష్ ఇది. అవును. వాళ్ళకి అది రాకుండా వాళ్ళు అక్కడ ఉన్నారు అంటే ఉమ్. ఇవన్నీ మాట్లాడుతుందంటే వాళ్ళు ఎలాంటి వ్యక్తులు వెంకటేష్? అది చూద్దాం అన్న అంటే స్థానిక ఎన్నికలలో ఒక రిజల్ట్ ఎట్లుంటది, చూద్దాం. బీసీ ఉద్యమం ఎట్లుంటది అని ఇది చూద్దాం. ఇది మొదలైనాక ఆగేది లేదు వెంకటేష్. ఇది అవునవును. ఇది మొదలు అయింది, ఆగేది లేదు, వదిలేది లేదు. ఉమ్. సరేనా? అక్కడే నీకు అర్థమైంది. అర్థమైంది ఇప్పుడు డబ్బులు తీసుకోకుండా వాడి ఓట్లు వేస్తే డబ్బు జనాలు. మనకు వద్దు, వాడి డబ్బు మనకు వద్దు, ఉమ్. నా ఓటు నాకే వెంకటేష్. సరే సరే ఓకే అన్న. రైట్ 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 వెంకటేష్.